రైట్. ఇక రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిణామాల గురించి మాట్లాడుకుంటే అమరావతి రైతులు సెకండ్ ఫేజ్లో భూములు ఇవ్వడానికి అంతగా ఆసక్తి చూపించలేదు. అందుకే చట్టబద్ధతని ఆగమేఘాల మీద చట్టబద్ధత అనేది తీసుకొచ్చినటువంటి పరిస్థితి. సో ఓవరాల్గా అసలు అమరావతి రైతులు ఇచ్చిన భూముల పట్ల కానీ ఇవ్వదలుచుకున్నటువంటి భూముల పట్ల కానీ ఆర్ దే హ్యాపీ ఆర్ నాట్? సార్, మొట్టమొదట ల్యాండ్ పూలింగ్ అనే అంటున్నామని ఆలోచించినప్పుడు సోమనాథేశ్వరు, వడ్డే సోమనాథేశ్వరు, మేము అందరం కలిసి అమరావతి గ్రామాల్లోకి వెళ్ళాం. బలవంతంగా సేకరణ చేయొద్దు ఆ రోజున కూడా చెప్పింది. మేధా పాట్కర్ వచ్చినప్పుడు కూడా చెప్పారు. ఓకే, ఇప్పుడు పొజిషన్ అసలు అప్పుడు వాళ్ళకి ఇచ్చిన హామీ ఏదైతే ఉందో వాళ్ళకి అన్ని డెవలప్డ్ ప్లాట్ని ఇస్తాము అని చెప్పి ఇచ్చిన హామీని, ఆ రైతుకి ఇచ్చిన హామీని ఇవ్వమనే మేము డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే రైతు అనే మనిషి మొన్న మీటింగ్లోనే డైరెక్ట్గా మాట్లాడుతూ ఒక రైతుకు కుప్పకూలిపోయి చనిపోవటం అంటే అంతకంటే బాధాకరమైన అంశం ఉండదు కదా. అది ఎవరిది తప్పిదం? మీరు ఇవ్వకపోవటం మూలంగానే కదా. ఎంత ఆవేదన వస్తుంది. వాళ్ళకు ఉన్న దాంట్లో పిల్లలు పెళ్లి చేసుకోవాలి, సో లేకపోతే ఇంకొక కార్యక్రమాలు ఉంటాయి. వాటి భూమే కదా ఆధారం. భూమిని అమ్ముకుని కాదు అసలు బతికేది అతను, భూమిని నమ్ముకుని బ్రతుకుతాడు. వాళ్ళకి మీరు ఇచ్చిన హామీ ప్రకారం వాళ్ళు అడుగుతున్నది ఏంటి? మీరు ఇస్తానన్న డెవలప్ చేసిన మీరు ఇస్తానన్న ప్లాట్లు ముందు మాకు ఇవ్వండి. ఇది ఇవ్వకుండా మీరు మళ్ళీ అది 54,000 ఎకరాల ప్రభుత్వ భూమి కానీ వాళ్ళ దగ్గర తీసుకుంది కానీ ఇంకో 45,000 ఎకరాలకు వెళ్తున్నాము అని చెప్పి వెళ్తే అసలు మొత్తం అక్కడ ఇదేదో మార్కెట్ వస్తుంది, మీరు ఇక్కడ సరిగ్గా డెవలప్ చేయకపోతే చిన్న మున్సిపాలిటీ కూడా అవుదని మాట్లాడతారు. అంటే వాళ్ళ నయా రాయ్పూర్ మొత్తం 20,000 24,000 ఎకరాలు ఉన్నాయి. 20 సంవత్సరాలు అయిపోయింది. ఇప్పటికీ నయా రాయ్పూర్లో 30,000 దగ్గరగా అసలు 1,00,000 పాపులేషన్ రాలేదు. 30,000 మంది సాయంత్రం వచ్చేటప్పటికి అందరూ వస్తున్నారు, వెళ్ళిపోతున్నారు. సో అది పక్కనే విజయవాడ, పక్కనే గుంటూరు ఉండగా, సో ఒక గ్రామాల్లో ఇదేదో పెద్ద మహాపట్టణం అయిపోద్ది. ఒక్కటి ఈ దేశ చరిత్రలో తీసుకున్నప్పుడు వాళ్ళ భద్రత కోసం కోటలు కట్టుకున్నారు తప్ప నగరాల నిర్మాణం ఎక్కడా కూడా జరగలేదు. ఆటోమేటిక్గా హైదరాబాదు కొన్ని వందల సంవత్సరాలు అయితే కానీ ఒక హైదరాబాదు, ఒక బెంగళూరు, ఒక చెన్నయ్యో, ఒక బాంబేనో, ఒక కలకటానో, ఒక ఢిల్లీనో ఇవన్నీ ఆటోమేటిక్గా వచ్చిన సుల్తాన్ రోజుల నుంచి వాళ్ళ మొదలైన దగ్గర నుంచి వచ్చిన డెవలప్మెంట్లు. రాజధానికి కావాల్సింది ఎంత? రాజధానిలో కావాల్సిన వనరులు ఏంటి? దాన్ని మీరు రాజధానిని నిర్మించుకోవడానికి పట్టణం నిర్మాణం కాదండి. సో అదేంటంటే అది ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారంలాగా చేద్దాం అనుకునే దగ్గర, రైతుల్ని లాభం చేస్తామని చెప్పి అనుకునే దగ్గర అదే కదా. అసలు అక్కడ నిజంగా వాస్తవమైన రైతులు ఎంతమంది ఉన్నారు? ఇప్పుడు వాళ్ళ దగ్గర నుంచి భూములు ఎంతమందికి మారిపోయినాయి? ఇది ఇంపార్టెంట్ కదా. సో మేము రైతులు చేస్తున్నాం అనే దగ్గర అంటే వాళ్ళు మామూలుగా లేకపోతే అమ్ముకునేవారు కాదు కదా. ఈ అమరావతి లోపల బయట ఎక్కడన్నా ఏ గ్రామంలోనన్నా 60% పైన రైతులు ఎక్కడన్నా అమ్ముకున్న గ్రామాలు ఉన్నాయా? అమరావతిలోనే ఎందుకున్నాయి? సో ముందే ఇన్సైడర్స్ ట్రేడింగ్ జరిగింది, ముందే రైతుల దగ్గర జరిగిన పరిస్థితులు. వాళ్ళకి ఇప్పటికీ కూడా మీరు ఇచ్చిన హామీని అమలు చేయండి. అది చేయకుండా ఇంకెక్కడికో వెళ్తాం. మేము మొన్న వెళ్ళి కోయంబత్తూరులో మరి అది ఎంతవరకు నేను వార్తలో చూశానండి. కోయంబత్తూరు ఎయిర్పోర్టు 500 ఎకరాల్లో ఉంది, అమరావతిలో నేను 5,000 ఎకరాలతో కడుతున్నాను. ఇండియాలో 5,000 ఎకరాలతో ఢిల్లీలో, చెన్నైలో, లేదా బెంగళూరులో, బొంబాయిలో, ఎక్కడన్నా హైదరాబాద్లో ఉంది. అంటే అక్కడ అవసరం ఏంటి? రైల్వే స్టేషన్ లేకపోతే ఎన్నో వేల ఎకరాలతో, 100 ఎకరాలతో రైల్వే స్టేషన్ కడుతున్నాం. అంటే ఇది మభ్యపెట్టడానికా లేకపోతే అవసరానికి? రాష్ట్రంలో ఓకే మీ దగ్గర నిజంగానే ఆర్థికంగా బ్రహ్మాండం వంటి వనరులు ఉన్నాయనుకుందాం, బంగారాలు పెట్టండి. అమరావతిలో ఆయన ఇంటింటికి ఏసీ ఇస్తానని చెప్పారు. అమరావతిలో ఒలింపిక్స్ పెడతామని చెప్పారు. సో అటువంటి రాష్ట్రంలోనేమో నిజంగా రాష్ట్రానికి ప్రధానమైన వ్యవసాయ రంగం, ప్రధానమైన అన్నం పెట్టే రైతులు. సో మన నుంచి విదేశాలకి ఎన్నో రాష్ట్రాలకి కూరగాయలు పంపించే రైతులు, పూలు పంపించే రైతులు, పళ్ళు పంపించే రైతులు, రొయ్యలు పంపించే రైతులు, చేపలు పంపించే రైతులు, ధాన్యం అనే రాష్ట్రాలకు వెళ్ళే రైతులు. ఇవాళ భారతదేశంలో వ్యవసాయ రంగంలో అత్యధికంగా వెళ్ళే ఎగుమతులు బియ్యం అండి. 22 మిలియన్ మెట్రిక్ టన్నులు. ఆ బియ్యం పండించదంటారు. ఏం పండించాలి మరి? డెల్టా ప్రాంతంలో, కృష్ణా డెల్టాలో, గోదావరి డెల్టాలో, అట్లాగే పెన్నా డెల్టాలో ఏం పండించాలి? ఏ పంట పండుతాయి? వచ్చి చెప్పండి, చూపించండి. సో కొన్ని ప్రాంతాలకు అనుగుణంగానే పంటలు పండుతాయి. ఇప్పుడు కాశ్మీర్లో, సిమ్లాలో యాపిల్ పండుతుంది, అది తెచ్చి మనం పెడితే పండుతుందని అవుదు కదా. చేపల చెరువులు భారతదేశంలోనే కృష్ణా గోదావరి డెల్టాలోనే ఉంది. అది తీసుకొచ్చి తెలంగాణలో చేపల చెరువులు పెంచుదామంటే జరుగుతుందా? సో ఇవాళ ప్రధానమైన ప్రతి మొక్కజొన్న విషయంలో ఖరీఫ్లో తెలంగాణ
ఇవాళ ధాన్యం మన నుంచి దాటిపోయింది తెలంగాణ. అవును. సో మీరు మన పక్క రాష్ట్రం మన నుంచి ఇరబడిన అన్నదమ్ముళ్ళు లాంటి రాష్ట్రంలో వ్యవసాయ రంగంలో ఏం జరిగింది? ఇప్పుడు వాళ్ళు కూడా ఇప్పుడు రబీలో వాళ్ళు హ్యాపీగా ఉంది అని నేను చెప్పట్లేదు. క్రైసిస్ వచ్చినప్పుడు వ్యవసాయ రంగమే ప్రధానం. కాపాడే ప్రయత్నం రాష్ట్ర ప్రభుత్వాలు చెయ్యాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. అది చెయ్యనప్పుడు దీని ప్రభావం లాంగ్ రన్లో చాలా పెద్ద ఎత్తున పడిపోతుంది. సో గ్రామాల నుంచి వాళ్ళకి ఇదిలో లేకుండా మీరు 14 నుంచి 19 కూడా తీసుకుంటే, సో మీరు అనంతపురం నుంచి, కడప జిల్లా నుంచి, కర్నూలు జిల్లా నుంచి, ప్రకాశం జిల్లా నుంచి లక్షలాది మంది ప్రజలు బెంగళూరు, చెన్నై, కేరళకి పొట్ట చేత పట్టుకుని రైతుల కుటుంబాలు దినసరి కార్మికులుగా వలసపోయారు అని చెప్పి వాళ్ళకి అనుకూల పత్రికలోనే వచ్చింది. మళ్ళీ ఈ సంవత్సరం ఖరీఫ్లో కర్నూలు జిల్లా నుంచి వలసలు మొదలైన నుంచి ఫోటోలతో సహా ప్రభుత్వ అనుకూల పత్రికలోనే వచ్చింది. అన్నిట్లోకి బాధాకరం ఒక ఊరు మున్సిపు ఒక ఊరు వెళ్తే ఎట్టి అనే సామెత ఉంది. ఒక రైతుగా గౌరవంగా బ్రతికే మనిషి వెళ్ళి ఒక దినసరి కార్మికుడిగా అడ్డాలో బతకడానికి వెళ్తున్నాడు అంటే అది ఎంత బాధాకరమైన అంశం అండి. అది ఆ ప్రభుత్వాన్ని కదా బాధ్యత తీసుకోవాల్సింది. రాష్ట్రంలో ఉన్న మేధావి వర్గం అలాగే అందరూ కూడా ఆలోచన చేయండి. సో నిజంగానే పంటల పరిస్థితి ఎట్లా ఉంది? సో ఈ ధరలు కుప్పకూలినప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఉందా లేదా? రైతు సోదరులను కూడా ఆలోచన చేయండి. విమర్శన ప్రతి విమర్శలు కాదు ఇక్కడ కావాల్సింది. ప్రభుత్వం కూడా ఎంతసేపు నాగిరెడ్డి మాట్లాడితే నాగిరెడ్డి మీద విమర్శించడం కాదు, నాగిరెడ్డి వాస్తవం మాట్లాడక్కడ కాదా? మీ దగ్గర ఉన్న డేటా లేదు, ఇదిగో ఇక్కడ 2400 2500 మొక్కజొన్న అమ్ముతుంటే నువ్వు ఎట్లా మాట్లాడతావు చూపించండి. మార్కెట్ ధరలు ఉన్నాయిగా. సో శనగ 6000కి అమ్ముతుంటే నువ్వు ఎట్లా మాట్లాడతావు చూపించండి. పొగాకు లాప్సాటికి అమ్ముతుందని చూపించండి. అరటి అమ్మిందని చూపించండి. ఉల్లి రైతులు సంక్షోభం లేదని చూపించండి. మామిడి రైతులు సంక్షోభం లేదని చూపించండి. రోడ్ల మీద ఇంత పెద్ద ఎత్తున పంటలు పారబోసిన పరిస్థితి, మామిడి, ఉల్లి, ఈ మొత్తం అరటి రోడ్డు మీద పారబోసిన పరిస్థితి పాత చరిత్రలో లేదు. టమాటాకు ఉంది. ఎప్పుడైనా సరే సంవత్సరంలో ఏదో ఒకసారి టమాటా పంట పారిపోయటం ఉంది తప్ప ఈ సంవత్సరం కూడా అనేక సార్లు టమాటా కూడా అంత పెద్ద ఎత్తున ఒక సద్ద రైతులకు లేదు. ఏ పంటకి లేని పరిస్థితిలో ఏం చేస్తున్నాం మనం? దీని మీద సరైన దృష్టి పెట్టమని చెప్పి ప్రభుత్వానికి నేను రైతుల తరపున అలాగే క్రియాశీల ప్రతిపక్షంగా కూడా ప్రభుత్వానికి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. రైట్గా వైఎస్ జగన్ కొత్తగా ప్రతిపాదించినటువంటి మావిగన్ అంటే మచిలీపట్నం అంటే అది కూడా ఆయన కూడా మావిగన్ అనే పేరు చెప్పడం ఆయన ఉద్దేశం కాదు, కానీ ఆయన యొక్క కాన్సెప్ట్ని మనం అర్థం చేసుకోవాలి. డోంట్ గో విత్ నేమ్ అని అన్నట్టుగా ఆయన మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు ఈ ప్రాంతాలని అభివృద్ధి చేస్తే ఆల్రెడీ 0 డే నుంచే ఇన్కమ్ జనరేషన్ ఉంటుంది. బికాజ్ ఆల్రెడీ 30 to 35 lakhs పాపులేషన్ ఉంది. ఫుల్లీ డెన్సిటీ ఏరియా, హైవే కనెక్టివిటీ ఉంది, ఎయిర్పోర్ట్ కనెక్టివిటీ ఉంది, ఓవైపు సీషోర్ ఉంది, మరోవైపు రివర్ బెడ్ ఉంది. సో ఇన్ని అడ్వాంటేజెస్ ఉన్న ప్రాంతాన్ని వదులుకొని 29 గ్రామాల సమాహారాన్ని పట్టుకుని మహానగరం అంటే అది వయబిలిటీ కాదు, 0 డే నుంచి ఇన్కమ్ జనరేషన్ అవ్వదు అనేది ఒక ప్రతిపాదన తీసుకొచ్చారు. యాజ్ ఏ ఫార్మర్ లీడర్ మీరేం చెప్తారు? సరే, జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన దాంట్లో సరే వాళ్ళకి ఇప్పుడు నేను మాట్లాడినా నన్ను విమర్శించవచ్చు, అది కాదు, వాస్తవికత ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన మావిగన్లో అమరావతి ఉంది, కానీ చంద్రబాబు నాయుడు గారి అమరావతిలో మావిగన్ లేదు. మావిగనే కాదు, విజయవాడ, గుంటూరు కూడా లేదు. అవి అలాగే లేవు. సో మీరు వాళ్ళే ఇలా ఎకరానికి 2 లక్షల రూపాయలు ఇన్ఫ్రాస్ట్రక్చర్కి కేవలం రోడ్లు, విద్యుత్ లైన్లు, డ్రైనేజీలు ఇవన్నీ చేయడానికే ఎకరానికి 2 లక్షల రూపాయలు అవుతుంది. అంటే పాత 55,000 ఎకరాలకే 1,00,000 కోట్లు అవుతుంది అని వాళ్లే చెప్తుంది. ఇది సెల్ఫ్ ఎర్నింగ్ క్యాపిటల్ అని చెప్పి మొట్టమొదటి చెప్పాడు, ఇప్పుడు కాదని చెప్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు. సో దాని దగ్గర అంటే భూగర్భ జలాలు 8 అడుగుల నుంచి 10 అడుగులు 12 అడుగుల్లోనే జరీబ్ భూమి అంటామండి క్యాపిటల్లో. చక్కెరకేళి అరటి అనేది ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు తీసుకున్న క్యాపిటల్ రీజియన్లోనూ రావులపాలెంలో మాత్రమే పండుతుంది. సో అనేక పంటలు, అనేక పుష్పాలు మళ్ళీ సంవత్సరం మొత్తం పంటలు పండే ప్రాంతాన్ని చేయొద్దని ఆ రోజున వేసిన కమిటీ కూడా, దేశంలో నుంచి వచ్చిన కమిటీ కూడా చెప్పింది. సో అయినా సరే అక్కడికి వెళ్ళారు. ఇప్పుడు కూడా ఇంత డబ్బులు వెచ్చించే ఆర్థిక పరిస్థితి ఆంధ్రప్రదేశ్కు ఉందా? సో నేషనల్ హైవే ఆల్రెడీ ఏర్పడిన హైవే దగ్గర ప్లస్ నేషనల్ రైల్వే ట్రాక్, సో వీటికి దగ్గరలో గుంటూరు, విజయవాడ మధ్యలో ఉన్న ప్రాంతంలో ఆల్రెడీ 2200 ఎకరాల పై ఎత్తు గవర్నమెంట్ భూమి ఉందండి. ఇప్పుడు పోలీస్ ట్రైనింగ్ సెంటరు అవన్నీ అక్కడ ఎక్సలెంట్ హిల్ వ్యూ క్యాపిటల్ అవుతుంది. మేము దాన్ని అమరావతి ఆ రైతులు తీసేయండి, ఆ రైతుల నుంచి తీసేయమని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పలేదు కదా. దాన్ని ఇంకొక రకంగా వాళ్ళ నిజంగా అగ్రికల్చర్ రీసెర్చ్కి వాడుకోవచ్చు, ఎక్సలెంట్ అగ్రికల్చర్ రీసెర్చ్ స్టేషన్స్కి వాడుకోవచ్చు, లేదు కొన్నిటిని వాడుకోండి. కానీ ఇప్పుడు ఇమీడియట్గా అయ్యే ప్రాంతానికి విజయవాడని, గుంటూరుని కలిపే నిర్మాణం తీసుకున్నప్పుడు ఈ పాపులేషను ఆ పాపులేషన్ కలిపి నిజమైన క్యాపిటల్ ఏర్పడుతుంది అనేది ఆయన ఉద్దేశం. రెండో దాంట్లో మచిలీపట్నం పోర్ట్ వస్తుంది.
సో హైదరాబాద్ టు మచిలీపట్నం 6 లేన్ రోడ్ ఆల్రెడీ వెళ్తుంది నేషనల్ హైవే. దాని ఎక్కడైనా నేషనల్ హైవే వెళ్ళినప్పుడు వాటి పక్కన వాల్యూలు పెరుగుతున్నాయి, డెవలప్మెంట్ వస్తుంది. ఆ డెవలప్మెంట్లో డెవలప్మెంటల్ కారిడార్, సో విజయవాడ టు మచిలీపట్నం పోర్ట్ ఎప్పుడైతే ఉందో పోర్టుకి వెళ్ళేది డెవలప్మెంటల్ కారిడార్ కింద వస్తుంది. గుంటూరు టు విజయవాడ క్యాపిటల్ నిర్మాణం, సో ఇది డెవలప్మెంటల్ కారిడార్. ఆయన చెప్పడం కూడా 110 కిలోమీటర్లు గ్రోత్ కారిడార్ కింద తీసుకోండి, అదే క్యాపిటల్ కారిడార్ అనుకోండి అని చెప్పి సూచన చేస్తూ కూడా మీకు మావిగన్ అనే పదంలో మీకు నచ్చకపోతే ఇంకో పేరు పెట్టుకోండి, గ్రేటర్ అమరావతి పెట్టుకోండి. ఇప్పుడు వాళ్ళు వేస్తారన్న అవుటర్ రింగ్ రోడ్ ఎక్కడుందండి, ఎక్కడి నుంచి ఎక్కడికి ఉందండి? దీంట్లో సగం వాళ్ళు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన ప్రాంతం అంతా సగం ప్రాంతం దాంట్లోకి అవుటర్ రింగ్ రోడ్లోకి వస్తుంది కదా. మరి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన దాంట్లోకి మీరు వస్తున్నారు కదా అవుటర్ రింగ్ రోడ్ పేరుతో. ఇప్పుడు అక్కడ ఏమీ లేకుండా ఆ నిర్మాణాలు ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయలేదు చెప్పిన కాకుండా అవుటర్ రింగ్ రోడ్ మళ్ళీ 23-24 వేల కోట్లతో అవుటర్ రింగ్ రోడ్ వేస్తాము, ఆ భూసేకరణ చేస్తాము. ఆ రైతులందరినీ ఇవాళ 1 ఎకరం 2 ఎకరాలు 3 ఎకరాలు సార్ యావరేజ్న 69% ఆఫ్ ది పాపులేషన్స్ యావరేజ్ ల్యాండ్ హోల్డింగ్ ఎకరా 5 సెంటు ఆంధ్రప్రదేశ్లో. ఆ తర్వాత 19% పీపుల్ యావరేజ్ ల్యాండ్ హోల్డింగ్ 2 ఎకరాలన్నర. అది మీరు రోడ్ల కింద వీటి కింద 2 ఎకరాలు ఒక్కొక్క రైతు దగ్గర తీసుకుంటే వాళ్ళు ఏమైపోవాలి? అవసరమైన నిత్యావసరాన్ని దగ్గర వెళ్ళాలి కానీ సో దాని దగ్గర కాకుండా వాస్తవిక దృష్టిలో ఆలోచన చేయాలి. రైతుని మాత్రం రైతు దగ్గర ఎక్కడైనా సరే రైతు ఒక పాడి గీతని అమ్మినా సరే కొనుక్కున్నవాడు కూడా సంతోషంగా డబ్బులు చెల్లాలని కోరుకుంటాడు. కొనుక్కున్నవాడు కూడా ఈ రైతుకు సంతోషంగా డబ్బులు చెల్లాలని కోరుకుంటాడు. అంటే అమ్మిన రైతు కూడా సంతోషంగా బయటికి వెళ్తేనే ఇది అవుతుంది. ఈ అనేక సాగునీటి ప్రాజెక్టుల దగ్గర సో వాళ్ళు ప్రాజెక్టు నిర్మాణం జరిగి వాళ్ళ శ్రీశైలం డ్యామ్ నిర్మాణం జరిగిందండి. సో అప్పుడు వాళ్ళకెవరికి ఉపయోగపడలా, సో ఉపయోగపడిన కిందకి. కానీ ఆ రైతులు సంక్షోభం పడకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వాలు, ఏ ప్రభుత్వాలైనా సరే. క్యాపిటల్ అమరావతి రాష్ట్రానికి అంటున్నాం, కానీ ఆ రైతులకి నిర్మాణంలో మీరు ఇచ్చిన హామీలు చేయండి. తక్కువ ఖర్చుతో రాష్ట్రానికి డెవలప్మెంట్ అయ్యే ఆలోచన చేయమనే జగన్మోహన్ రెడ్డి గారు చేసినా, మేము చేసినా, మీరు చేసినా, రాష్ట్ర ప్రజలు చేసినా సరే కేవలం జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన దాన్ని ప్రతిదాన్ని వ్యతిరేకించాలి అనే ఒక్క లక్ష్యంతో మాట్లాడినప్పుడు వాళ్ళకి సరైన సమాధానం దొరకదు. అది మీ మనసులో నుంచి తీసి ఆయన వాస్తవికత ఉందా లేదా ఆలోచన చేయండి, అప్పుడు వాస్తవికత అర్థమవుతుంది. సో దాంట్లో కాదు మీరు చెప్పింది ఎంతవరకు ఉంది, దానికి ఇది యాడ్ చేస్తే ఇంకా బాగుంటుందని మీకు అనిపించింది, ప్రజలతో చర్చ పెట్టండి. క్యాపిటల్ విషయంలో అసలు చర్చ జరగలేదు కదండి. అసెంబ్లీలో కూడా ఆ రోజున చర్చ జరిగిన తర్వాత అనౌన్స్ చేయమని వైఎస్ఆర్సీపీ డిమాండ్ చేసింది. చంద్రబాబు నాయుడు గారు చర్చ కూడా చేయకుండా విజయవాడ పరిసర ప్రాంతాలు అని అనౌన్స్ చేశారండి, అమరావతి అని అనౌన్స్ చేయలే స్టార్టింగ్లో. ఆ రోజు వాళ్ళ తెలుగుదేశం వాళ్ళ అభిమానులు ఇక్కడి నుంచి హైదరాబాద్ నుంచి పూలపై వెళ్ళి కంచించర్ల నందిగామ ఏరియాలో 1,30 లక్షలు 1,40 లక్షలు పొలాలు కొనేశారు, వాళ్ళంతా మట్టయిపోయారు. అట్లాగే ఆగిరిపల్లి ఏరియాలో కొనేశారు, వాళ్ళంతా మట్టయిపోయారు. సో ఇది ఎవరు చేసిన న్యాయం? సో ప్రకటన ఒకటినను అక్కడికి వెళ్ళిన దానికి ఇప్పటికైనా అది కాకుండా సో నిజంగానే గ్రౌండ్ వాటర్ లెవెల్స్ రోడ్డుకి అందుబాటులో ఉన్నది ఆగిరిపల్లి ఏరియా. సో మెట్ట ప్రాంతం అది. సో 1,00,000 ఎకరాల దాకా ఫారెస్ట్ ల్యాండ్ని నోటిఫై చేసి ఇచ్చి డివిజన్ చట్టంలోనే వాడుకోమని చెప్పి. సో దాంట్లో ఇప్పటికైనా సరే వాస్తవికతను దృష్టిలో పెట్టుకుని ఆలోచన చేయమని మా జగన్మోహన్ రెడ్డి గారు చేసిన విజ్ఞప్తి, వైఎస్ఆర్సీపీ చేసే విజ్ఞప్తి, నేనైనా సరే చేసే విజ్ఞప్తి. రైతులకి అన్యాయం జరగకుండా చూడండి. మీరు ఏదైతే హామీ ఇచ్చారో దాన్ని, అది కాకుండా ఇంకొక 45,000 ఎకరాలకు వెళ్తాము, లేకపోతే 1,00,000 ఎకరాలు 2 లక్షల ఎకరాలు ఏమిటి పంట పండే భూముల్లోనూ, అది సరైన విధానం కాదు.